కొంచెం బయట సినిమాలోనే ఎక్కువ కనిపిస్తున్నాం. సో మనం ప్రౌడ్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏ హీరోకి ఇంతవరకు ఎంతమంది అభిమానులు ఉన్నా గర్వంగా మనం చెప్పుకోగలిగే అవార్డు తెచ్చింది మన హీరో. సో అది చాలా మెచ్చుకోవాలి. హాయ్ నమస్తే అందరికీ. సో వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తానని అనుకుంటున్నాను. సో నేనైతే మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఈరోజు మీటింగ్ అంటే ఏపీ అండ్ తెలంగాణ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ వైజ్ ప్రెసిడెంట్ వాళ్ళకే మీటింగ్ జరిగింది. చాలామంది నాకు ఫోన్ చేసి అన్న షూట్ జరిగిందా, ఫోటో షూట్ జరిగిందా అని అడుగుతున్నారు. కాదు బ్రదర్, ఎందుకంటే అల్లు అర్జున్ గారికి మనకి ఇష్యూ జరిగి ప్రతి ఒక్కరికి తెలుసు. పుష్ప టైంలో ఎలా జరిగింది, ట్రోల్స్ అవ్వడం, దాని తర్వాత పుష్పటికి ఇన్సిడెంట్ జరగడం సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్లో, దానివల్ల అభిమానులను కలవడం కొద్దిగా ప్రాబ్లం అయింది హీరో గారికి. సో ఇంతకుముందు పుష్ప 1 టైంలో ఫోటోషూట్ పెట్టినప్పుడు కూడా ఫోటో దిగలేకపోయారు ఫ్యాన్స్. సో అలాగే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. దాంతోపాటు మన మెయిన్ థింగ్ మన ఒక ప్రాబ్లం ఏంటంటే మనకు డిస్ట్రిక్ట్ వైడ్ ప్రెసిడెంట్ రిజిస్ట్రేషన్ కాలేదు ఇప్పటివరకు. అల్లు అర్జున్ ఆర్మీ అని మనం పిలుచుకున్నాం. అది ఆర్మీ అనేది సో కరెక్ట్ కాదు, అది ఇండియన్ ఆర్మీ కాబట్టి దాని మీద మనం రిజిస్ట్రేషన్ కాదు. కాబట్టి అల్లు అర్జున్ ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒకటైతే రిజిస్ట్రేషన్ చేశారు. అది డిస్ట్రిక్ట్ వైజ్ ఇటు ఏపీలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు రిజిస్ట్రేషన్ కాలేదు. ఇంకా చాలామంది అండ్ కామెంట్ పెడతారు, అన్న మాది ఒడిస్సా, మాది తమిళనాడు, మాది అక్కడ ఇక్కడ అని. బట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది బ్రదర్. ఫస్ట్ ఏపీ తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏపీలో కొన్ని టీమ్స్ అండ్ తెలంగాణలో కొన్ని టీమ్స్ డిస్ట్రిక్ట్ వైడ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీరు ఆ టీమ్ లీడర్ ఎవరో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆ డిస్ట్రిక్ట్ వైజ్ లీడ్ ఎవరో కంప్లీట్గా డిస్ట్రిక్ట్ వైజ్ ఎవరికి ఇచ్చారు అనేది నేను కంప్లీట్ ఒక వీడియో పెడతాను. అది ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు వెళ్ళింది కూడా అదే పర్పస్కి. సో మేము అడిగిన డిమాండ్లకు వాళ్ళు చెప్పిన అన్ని అంగీకరించారు. సో ప్రతి డిస్ట్రిక్ట్కి రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీరు ఇప్పటి నుంచి మెయిన్లీ టికెట్ ఇష్యూ మీరు థియేటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు రిజిస్ట్రేషన్ ఉందా అడుగుతారు. సో ఆ ప్రాబ్లం కూడా మనకు నెక్స్ట్ బన్నీ అన్న వచ్చే మూవీ వరకు, నెక్స్ట్ మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోతాయి. సో ఇందాక చెప్పినట్టు నేను ఒక వీడియో కూడా చేస్తాను. అది కంప్లీట్గా ఏ డిస్ట్రిక్ట్ ఏ లీడ్ మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ప్రజెంట్ అయితే ఏపీ తెలంగాణ నుంచి నేను అప్డేట్ ఇస్తాను. తర్వాత అక్కడ డిస్ట్రిక్ట్ వాళ్ళు అది కూడా అప్డేట్ మ్యాక్సిమం అది కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది సీనియర్ ఫ్యాన్స్ ఉన్నారు, అందరినీ కలవడం జరిగింది. అలాగే మన ఇప్పుడు బన్నీ అన్న నెక్స్ట్ మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ అందరికీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మనకు మూవీ రిలీజ్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో అంటే ఒక కమిటీ వేస్తారు, ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు, మన తెలంగాణ లీడ్ ఎవరు, ఏపీ లీడ్ ఎవరు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు, ప్రతి ఒక్కటి అప్డేట్ వస్తుంది. ఈ నెక్స్ట్ మంత్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఇక రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక హీరో గురించి మనం ఆలోచించాలి. మన హీరోని మార్కెట్లో ఏ ప్రోగ్రామ్ చేసినా ఎలా ఉండాలి అంటే ఒక కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీయే ఫాలో అవుతుంది ఏపీ తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఆ కమిటీ చెప్పినట్టు మనం నడుచుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి ప్లస్ తెలంగాణకి ఎవరైతే మెయిన్ లీడ్స్ ఉన్నారో అడుగుతూ ఉంటారు కదా ఫ్యాన్స్, అంటే నువ్వు మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు అని అడుగుతూ ఉంటారు కదా. వాళ్ళకి మీరు దగ్గరుండి కొంచెం అవకాశం కల్పించి ఒక ఫోటో ఇస్తే ఇంకా మళ్ళీ ఒక 10 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు గుండెలు. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క లీడ్ మీ టీం గురించే మాట్లాడుతున్నారు. అక్కడ రమేష్కి లేదు, అక్కడ అది లేకుండా పోతుంది. అలా ప్రతి చోట అలా ఉంటుంది సార్. మీరు ఎందుకంటే మీరు వేస్తానంటున్నారు కమిటీ, ఒక బాగా ఉన్నవాడికి వేసి అది ఉన్నవాడు కాదండి, కొంచెం వాడికి ఉన్నది టికెట్ల సమస్య అని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్క హీరోకి ప్రతి ఒక్క ఫ్యాన్కి ఆ ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏమంటే హీరో మన నుంచి ఇన్స్పైర్ అయ్యి చాలా స్టేజ్లలో మాట్లాడాడు, ఆర్మీ అంటే నాకు పిచ్చి అని ప్రతిసారి చెప్పాడు, నేషనల్ అవార్డు వచ్చింది, మనం గర్వపడ్డాం. కానీ ఫ్యాన్స్ ఏంటంటే హీరోకు రికార్డు ఉంది, మంచి పేరుంది, అన్నీ ఉంది. కాకపోతే సమాజ సేవలో హీరో చాలా వెనుకబడి ఉన్నారు. ప్రజెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన టీం సభ్యులు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు, ఎవరికైనా ఏమైనా సమస్య వస్తే రెస్పాన్స్ అనేది లేదు. ఆ విధంగా కూడా హీరోని ఇంకా మనం జనాల్లో తీసుకెళ్ళాలి, అది ఒక నాకు డౌట్. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యాన్ మీట్ ప్రతిసారి ఉంటుందని ఏపీ తెలంగాణ ఇద్దరికి పిలిపించేస్తారు. దాంట్లో వాళ్ళ మిస్టేక్ ఎంత ఉందో మన మిస్టేక్ కూడా అంతే ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచి ఫోటోషూట్ అనేది ఒక్కటేసారి పెట్టకూడదు.
సో ఇప్పుడు మీరు ఎట్లాగో ప్లాన్ చేశారో ఆ ప్లాన్ ద్వారా మేము ముందుకు వెళ్తుంటాం. సో హీరో గారు ఏంటంటే ప్రతి ఒక 1 మంత్కో 2 మంత్స్కో ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్ ఫోటో ఇవ్వగలిగితే హీరో కోసం కష్టపడ్డే ప్రతి ఒక్క వ్యక్తి దిగుతారు. ఈ ప్రాసెస్ మాత్రం నా చిన్న రిక్వెస్ట్ అనేది, ఫోటో షూట్ మాత్రం ఒక్కసారి అసలు ఇంకో 2 ఇయర్స్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఒక టీం చాలా కష్టపడే వాళ్ళు చాలా ఉన్నారు. ఇప్పుడు హీరో కోసం కష్టపడే వాళ్ళు ఫోటో దిగితే ఇంకో 4 ఫ్యాన్స్ వస్తారు. కానీ ఒకటేసారి ఫోటో షూట్ పెట్టి మనం కూడా వెళ్ళి మై మీట్ టు మై హీరో అని మన స్టేటస్ పెట్టేసరికి 10 మంది చూస్తారు. ఆ 10 మంది చూసి ఏమవుతుంది, ఫోటో షూట్ క్యాన్సిల్ అవుతుంది. దాంతో పాటు మన హీరో ఈ రేంజ్కి ఎదుగుతారని మేబీ మన హీరో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా. ఎందుకంటే ఆయన కష్టం నిలబెట్టింది. ఇంతకుముందు ఏంటంటే మెగా కాంపౌండ్ అల్లు అర్జున్ అని ఉండే, దాని తర్వాత తనకు కూడా ఇంత డయాట్ ఫ్యాన్స్ ఉన్నారు, ఇంత తన అభిమానించే వాళ్ళు ఉన్నారని చెప్పి హీరో గారికి తెలిసింది. సో ఆ ప్రాసెస్ లో సో మనకు చాలాసార్లు ఫోటోషూట్ దిగాలని ఉండే, బట్ అది కాలం అలా హీరో సక్సెస్ ని కాలం కూడా తో పాటు కొంతమంది టార్గెట్ అంటారా ఏదైనా మీకు తెలుసు అది. సో ఎలా జరిగిందో అందరికి తెలుసు. జైలుకి వెళ్ళడం, పుష్ప ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం, హీరో గారి క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోవడం. సో మనం ప్రౌడ్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏ హీరోకి ఇంతవరకు ఎంతమంది అభిమానులు ఉన్నా గర్వంగా మనం చెప్పుకోగలిగే అవార్డు తెచ్చింది మన హీరో. సో అది చాలా మెచ్చుకోవాలి. అంటే ఇప్పటి హీరో గారు ఎప్పుడు పిచ్చి అని ఎంత అంటారు కదా, సో ఆ పిచ్చి ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు ఏపీలో కావచ్చు, తెలంగాణ ఏంద్రా ఇప్పుడు నువ్వు అల్లు అర్జున్ అంటావు అంటే మన లైఫ్ ఇంపార్టెంట్. మన లైఫ్ కంటే మన అమ్మ నాన్న కంటే ఎవరే కాదు చేయాలి, అభిమానం చేయాలి. దాంతోపాటు మన పర్సనల్ లైఫ్ చూసుకోవాలి, ఈక్వల్ గా చూసుకోవాలి. కాకపోతే వీళ్ళు బ్యానర్లు పట్టుకొని తిరుగుతున్నారు. సో సపోజ్ ఆ టీంలో ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకో, అరే ఎప్పుడు తిరుగుతుంటావు కదా, మీ హీరో నుంచి ఈ హెల్ప్ రాదా? సో ఇప్పుడు మన బ్రదర్ వచ్చిండు, ఎమోషన్ ఎయిడ్స్డే ఒకటి తక్కువైంది. సో అలాంటివి చాలా మంది ఫేస్ చేసారు. సో నేను ప్రతిసారి ఇప్పుడు టీంలో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయరు కదా. సో ఎవరైతే కష్టపడుతున్నారో సో టీంలో ఎలాగో మనము ఎంతలో కొంత మన టీం వైజ్ నుంచి ఇస్తున్నాం, హీరో తరపు నుంచి కూడా అది రావాలి. సో అది కూడా ఇది సోషల్ మీడియా పంపిస్తే అల్లు అర్జున్ ట్రెండ్స్ లో వేశారు. అల్లు అర్జున్ ట్రెండ్స్ లో వేస్తే నాకు ఒక 50,000 దాకా వచ్చినాయి. అదే విధంగా వాళ్ళు అంత గొడవ పెట్టి సినిమా ఆడుతున్నా కూడా తక్కువ తీపించారు. అది మీరు వీడియో చూసుంటారు, ఫోటో కూడా చూసే ఉంటారు రావులపల్లి నుంచి. సో చెప్పిన ఏంటంటే కొంచెం డిఆర్సీ ఇచ్చినప్పుడు కొంచెం ప్రయారిటీ డిఆర్సీ ఉంటాయి. అదే మనకి ఇప్పుడు గీత ఆప్షన్ ఎలా ఉంది రాజమండ్రిలో, మన దానికి కూడా ప్రయారిటీ ఉండదు అన్నమాట. నుంచి నేను అంత ఫైట్ చేసుకుని రిలీజ్ కానివ్వండి దేశముద్రకి దీనికి అన్నిటికీ నేను కష్టపడి. మీరు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, ఆ పేరే చాలా పెద్ద రెస్పెక్ట్. ప్లస్ హీరో గారు మిమ్మల్ని దగ్గరుండి గుర్తుపట్టి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేలా చేసే పూచి నాది, బాధ్యత నాది. అది స్టాండింగ్ అలానే నించొని మన ప్రాబ్లమ్స్ అన్ని విన్నందుకు నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను మళ్ళీ బయలుదేరుతాను. దయచేసి అందరూ లంచ్ చేసి సో మీటింగ్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. మీకు చాలామందికి తెలియకపోవచ్చు, వీళ్ళందరూ మన సీనియర్ ఫ్యాన్స్, చాలా సీనియర్ ఫ్యాన్స్. దాంతోపాటు సీనియర్ ఫ్యాన్స్ అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్యాన్స్ అందరినీ కలుపుకోపోయి ఈ టీం అయితే చేస్తారు. మీరు చాలామంది మాకు ఫోటో రావట్లేదు, మాకు అది రావట్లేదు అనే డిస్కషన్సే జరుగుతాయి కదా మీ టీంలలో. ప్రతి ఒక్క మీ లీడ్, మీ డిస్టిక్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క లీడ్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు మాట్లాడింది కూడా మీ గురించే. మా ఫ్యాన్స్కి ఫోటో రావాలి అండ్ టికెట్ల కాడ ఇబ్బంది అవుతుంది, ఇదన్నీ మాట్లాడడం జరిగింది. టీం నుంచి కూడా సానుకూలంగా రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరికి త్వరలో మనకందరికీ గుడ్ న్యూస్ వస్తుంది. మెయిన్ మీటింగ్ ఉద్దేశం 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఇబ్బందులు అండ్ టీమ్ లీడర్స్ ఇబ్బందులు అన్నీ చెప్పడం జరిగింది. సో త్వరలో మనకు రిజిస్ట్రేషన్ అయిపోతాయి, మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. సో అక్కడే మేము మీటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ అరేంజ్ చేశారు, అందరం తినేసి రావడం జరిగింది. ఇది మీటింగ్ ఉద్దేశం. ఏపీ తెలంగాణలో ఉన్న సమస్యలు అండ్ మనకు రిజిస్ట్రేషన్, ఇది ఫోటోషూట్ ఏం జరగలేదు. సో ఫోటోషూట్ జరిగినప్పుడు మీ ఏ డిస్టిక్ అయితే ఆ లీడ్ అనౌన్స్మెంట్ చేస్తారు కదా, వాళ్ళు మీకు అప్డేట్ ఇస్తారు. అప్పుడు వెళ్ళి హీరో గారితో ఫోటో దిగచ్చు. ప్రతి ఒక్క అప్డేట్ ఆ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది బ్రదర్. ది ముఖ్య ఉద్దేశం మీటింగ్ మన ప్రాబ్లమ్స్. సో మనం హీరోని కలవలేకపోయాం కదా ఇన్ని రోజులు, హీరో కోసం కష్టపడే టీం ప్రతి ఒక్కరు ఫోటో దిగుతారు. అంతేకాకుండా ఈ మీటింగ్ ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు శరత్ అన్న గారికి, రోహిత్ అన్న గారికి అండ్
అలీ గారికి, అర్జున్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సవరిస్తుంటే దేశం దద్దరిల్లే